యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఇలాగూ ఈ వాక్యాన్ని ప్రభా మధురమైనటువంటి జుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటి నీ వాక్య భాగమును ధ్యానించుకోవటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి మర్మమును మీరు మాకు బోధించి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని సరిచేయమని సెలవు చాటున నీ దాసురాలను నన్ను మరుగుపరుచుకొని సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసయ్య నామమున అతి వినయముతో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1 నుండి 10 వరకు ఉన్నటువంటి దేవుని వాక్యమును మనం చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచు వచ్చిరి. పేతురు యోహాను దేవాలయములో ప్రవేశించబోవునప్పుడు వాడిని చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచెరి. శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా గమనించినట్లయితే పేతురు యోహానులంట పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహానులు దేవాలయములోనికి అడుగుపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇది పగలు 3 గంటలకు అంటే 4వ జాము. ఈ 4వ జాములో వారు ఇంకా సూర్యుడు పొద్దు పడవక మునిపే వారు ఏం చేస్తున్నారో తెలుసా? దేవాలయంలోనికి వెళ్తున్నారు. ఎందుకు? అన్ను దినము కూడా దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నవారు, అన్ను దినము కూడా దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నవారు. ఇక్కడ మనం ఈ యొక్క కుంటివాని యొక్క జీవితాన్ని గనక మనం గమనించినట్లయితే ఎవరో ఒకరు ఇతన్ని మోసుకొని రావాలి. తనంతట తానే దేవాలయంలోనికి రాలేనటువంటి పరిస్థితి. ఒకరు మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడితేనే అతను అక్కడ కూర్చొని అడుక్కుంటూ ఉంటాడు, భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు. తనంతట తాను రాలేనటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ అతన్ని మనము నిజంగా గనక చూస్తే చాలా జాలి కలుగుతూ ఉంటుంది. అలాగనే ఇక్కడ కూడా ఈ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ పర్సన్ ఎవరికి సాదృశ్యముగా ఉన్నారో తెలుసా? నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నీకు నాకు మరి సాదృశ్యముగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవాలయపు వెలుపల వారు ఉంచిరి అని ఇక్కడ రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క ప్రయత్నాలు ఎప్పుడూ కూడా దేవాలయము బయట వరకే ఉంటాయి. మనుష్యుడు చేసే ప్రతిదీ కూడా దేవుని మందిరం లోపల ఆశీర్వాదం లోపలకు కాదు, కానీ ఎప్పుడు కూడా బయటనే ఉంటుందని ఈ యొక్క సందర్భము ద్వారా మనము తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా ఈ యొక్క లేఖన భాగంలో మనం చదువుకున్నట్లయితే పేతురు యోహానును వారిని తేరి చూచి
అట్ మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాము అని చెప్పాను. హల్లెలూయా! ఎంత గొప్ప మాట. పేతురు, యోహానులు దేవాలయంలోనికి వెళ్తున్నారంట. వారి యొక్క క్రమము చొప్పున దేవునిని ఆరాధించటానికి, దేవునిని మహిమపరచటానికి, దేవుని చిత్తానుసారముగా దేవుని వాక్యములో బలపరచబడటానికి వారు దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ భిక్షగాడుని వారు చూశారు. దీన స్థితిలో ఉన్నటువంటి ఇతన్ని వారు చూశారు. దీన స్థితిలో ఉన్నటువంటి ఇతని పరిస్థితిని వారు చూచి, మమ్మల్ని చూడు అని వాడిని అడిగినప్పుడు వాడు అనుకున్నాడు, ఓ వీరి దగ్గర చాలా బంగారం ఉండుంటుంది, అడిగి మరి నాకు డబ్బులు ఇస్తున్నారు అని అనుకొని ఉండవచ్చు. కానీ పేతురు ఏమంటున్నాడో తెలుసా? వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని అక్కడ పేతురు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు యొక్క స్వభావాన్ని గనక మనం చూస్తున్నట్లయితే చాలా పిరికివాడిగా ఉన్నాడు. చాలా పిరికివాడు. యేసు ప్రభువారు ఎవరో నేను ఎరగను అని ముమ్మారు చెప్పినటువంటి పేతురు, మరి చాలా దుడుకుతనం ఉన్నటువంటి పేతురు, చాలా తొందరపాటుతనం ఉన్నటువంటి పేతురు పదే ప్రభు యొద్దకు వచ్చి మరి సాతాను జల్లెడ పట్టాలని కోరుకున్నటువంటి పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను శక్తిని పొందుకున్నాడో, ఇదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి పేతురు మీదకు దిగి వచ్చిందో, ఆయన నిలబడి ఒక్క ప్రసంగములోనే 3,000 మంది బాప్తిజం తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను శక్తి చేత ఆయన నింపబడి ఉన్నాడో అప్పుడు ఏమైపోయిందో తెలుసా? ఇతనిలోని పిరికితనం పోయింది, ఇతనిలోని భయం పోయింది, ఇతనిలోనిటువంటి దుడుకుతనం పోయింది. ఎవ్రీథింగ్ వాజ్ గాన్ అండ్ హీ వాజ్ స్ట్రాంగ్ టు స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జీసస్. ఏమంటున్నాడో తెలుసా? వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకున్నదే నీకు ఇచ్చుచున్నాను. ఏముందండి ఆయనలో? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, స్వస్థపరిచేటువంటి దేవుని యొక్క శక్తి, మహిమపరిచేటువంటి దేవుని యొక్క శక్తి, అవసరత తీర్చేటువంటి దేవుని యొక్క శక్తి, ఓ బలము, అప్పజయములో నిలబడేటువంటి శక్తి, జయమును అనుగ్రహించేటువంటి శక్తి పేతురు దగ్గర ఉంది. యేసు నామములో శక్తి ఉంది. ఇక్కడ మనం చూస్తే ఏమైపోయింది అనంటే, వాడు వెంటనే స్వస్థత పొందినట్లుగా మనము లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కుంటివాడి యొక్క జీవితాన్ని జాగ్రత్తగా మనము గమనించినట్లయితే స్థిరముగా నిలబడలేనటువంటి పరిస్థితి, స్థిరముగా నడవలేనటువంటి పరిస్థితి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుని యందు స్థిరముగా నిలబడకుండా చేసేదేంటో తెలుసా? మానవుని యొక్క పాపము, మానవుని యొక్క అవిధేయత. ఆత్మీయమైనటువంటి జీవితంలో స్థిరముగా మనము నిలబడకోకుండా కుంటివారిగా చేసేస్తూ ఉంటది. వీళ్ళందరి జీవితాలలో కూడా యేసు ప్రభువారు లేరు. క్రీస్తు లేని జీవితాలు కుంటివానితో సమానం, నిలబడలేనటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క కుంటివాడి యొక్క జీవితము మన ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసికి సాదృశ్యముగా ఉంది. స్థిరముగా నిలబడలేకపోతున్నాం, విశ్వాసంలో నిలబడలేకపోతున్నాం. క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్తూ కూడా చిన్న చిన్న శ్రమలు రాగానే మనం పడిపోయేటువంటి పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం. మనము కూడా ఒకరు లేపితే కానీ లేవలేని పరిస్థితిలో నేటి దినములో అనేక మంది క్రైస్తవులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఆదిమ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా అన్నుదినము దేవునితో సహవాసాన్ని గడుపుతూ, అందులో ఉన్నటువంటి పేతురు, యోహానులు కూడా అన్నుదినము దేవునితో ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ఉండటం ద్వారా నూతనమైనటువంటి శక్తిని, నిలబడగలిగేటువంటి శక్తిని, అద్భుతములు చేసేటువంటి శక్తిని కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ కుంటివాని యొక్క జీవితము క్రైస్తవ విశ్వాసులైనటువంటి అనేకులకు సాదృశ్యముగా ఉన్నట్లుగా ఇక్కడ మనకు తెలియపరచబడుతూ ఉంది. స్థిరముగా నిలబడలేనటువంటి పరిస్థితి, వాక్యములో నిలబడలేనటువంటి పరిస్థితి, శ్రమ రాగానే కృంగిపోయేటువంటి పరిస్థితి, శత్రు దాడిని తట్టుకోలేనటువంటి పరిస్థితి, మనము సహాయము తీసుకునేటువంటి
పరిస్థితిలో మనం ఉన్నాం. కాపరుల సహాయం తీసుకుంటాం, ప్రవక్తల సహాయం తీసుకుంటాం, ప్రవచనం చెప్పేవారి సహాయం తీసుకుంటాం, నా కొరకు ప్రార్థించండి అని అనేకులను అడుగుతూ ఉంటాం. వీ కెనాట్ స్టాండ్ బై అవర్ సెల్ఫ్, బట్ వీ వాంట్ టు డిపెండ్ అపాన్ అదర్ పర్సన్స్. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఉదయ కాల సమయంలో ప్రభు యొక్క వాక్యము నీ యొద్దకు వస్తూ ఉంది. పేతురు, యోహానులు ఆ కుంటివాడి యొద్దకు వచ్చారు. ఈరోజు దేవుని వాక్యము నీ యొద్దకు వస్తూ ఉంది. నీవు నిలబడటానికి, నీవు స్థిరుడుగా ఉండటానికి, నీవు స్థిరురాలిగా ఉండటానికి, నీవు ఆశీర్వదించబడి ఉండటానికి, నీకున్నటువంటి ఆ యొక్క లేమిలో నుండి దేవుడు బయటకు తీసుకొని రావటానికి, God is doing a miracle in your life. నా ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే ఇక్కడ చూసినట్లయితే వారు ఎంకను తెల్లవారుజామున 3 గంటల సమయంలో దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నారంట. అందరూ కూడా నిద్రపోయేటువంటి సమయము. చాలామందికి ఆ ఉదయకాల సమయంలోనే నిద్ర పడుతూ ఉంటుంది. చాలామంది నాతో చెప్తూ ఉంటారు, అక్క ఉదయం అయ్యే వరకంతా నాకు చాలా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, చాలా అలసిపోతుంటానక్క నేను అని చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యూదులు వారి యొక్క ఆచార ప్రకారము వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. దానియేలు గ్రంథంలో మనము దానియేలు గనక చూసినట్లయితే ఆయన కిటికీను తెరిచి, తూర్పు వైపు ఉన్నటువంటి ఆ కిటికీను తెరిచి దేవునిని ఆరాధించినట్లుగా, దేవునికి తన క్రమము చొప్పున ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి దినము వాడుక చొప్పున వారు దేవునిని ఆరాధించారు. ప్రతి దినము క్రమము చొప్పున వారు దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవ ప్రయత్నము ఎప్పుడు కూడా అసంపూర్తియే, సంపూర్ణమైనది కాదు, మెట్ల వరకే ఉంటుందని ఈ సందర్భము మనకు తెలియచేస్తూ ఉంది. అందుకనే అనుదినము కూడా దేవునిలో మనము గడిపితే అది నూతనమైనటువంటి బలమును మనకు అనుగ్రహిస్తూ ఉంటుందని ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. 10 మంది కన్యకలు ఉన్నారు భూమి మీద. 10 మంది కూడా సిద్ధపడి ఉన్నారు. 10 మంది కూడా దివిటీలు కలిగి ఉన్నారు. 10 మంది కూడా ప్రార్థనా పరులుగా ఉన్నారు. 10 మంది కూడా సిద్ధపడి ఉన్నారు. 10 మంది కూడా పిలుపును పొందుకొని ఉన్నారు. యేసు ప్రభు వారి యొక్క విందులో, వరుని యొక్క విందులో పాల్గొనటానికి 10 మందికి కూడా ఆహ్వానివ్వబడింది. అందరూ కూడా అర్హులే. కానీ అక్కడ 5గురు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే వారి నూనెలో బుడ్డెను, ఆ నూనె బుడ్డిలో ఉన్నటువంటి నూనెను సిద్ధము చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినముల్లో మనం చూస్తున్నట్లయితే మానవుల ప్రయత్నాలు అన్నీ కూడా గేట్ వరకే. కానీ ఎప్పుడైతే అనుదినము పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిలో మనము బలపరచబడుతూ ఉంటామో, నూతనమైన బలము మనకు చేకూర్చబడుతూ ఉంటుంది. ఈ పాపము మన నుండి వీడిపోయి మనము ప్రభువులో స్థిరముగా నిలబడే వారముగా ఉంటామని ఈ యొక్క చక్కటి సందర్భము ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క కుంటివాణ్ణి గనుక మనము గమనించినట్లయితే వాడు కుంటివాణిగా ఉన్నాడు. రెండవది, వాడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అంటే ఇతరుల మీద ఆధారపడేటువంటి వాడిగా ఉన్నాడు. తనంతట తాను ఎంత మాత్రము కూడా నిలబడలేనటువంటి పరిస్థితిలో వాడు ఉన్నాడు. మూడవది, వాడు ఒక దౌర్భాగ్యపు స్థితిలో, అంటే అడుక్కునేటువంటి, భిక్ష వెతుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు అన్న ఆ యొక్క 3 గుణగణాలు అతనిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అనుదినము దేవునితో సహవాసము లేకపోతే, అనుదినము ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎదుగుదల లేకపోతే నీవు నేను కుంటివారమే. వీఆర్ ఆల్ లైమెన్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఈ రెండవ స్థితిని మనం చూస్తుంటే అతను నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. మానవుడు ఎప్పుడు నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతాడో తెలుసా? పాపము చేసినప్పుడు. ఈ పాపము మానవుణ్ణి నిస్సహాయ స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. మనలో ఉన్న పాపము మనం ఏం చేస్తుందో తెలుసా? మరి మనల్ని రక్షింపబడకోకుండా అడ్డుకట్ట వేస్తూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇతరులు ఎవ్వరు కూడా నీ పాపము నుండి నీకు విడుదల కలిగించలేరు. ఇతరులు ఎవ్వరు కూడా నీ కొరకు రక్తము కార్చలేరు. కానీ నువ్వెప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో అప్పుడు నీ పాపములన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క శిలువపై వేయబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క భుజముపై నీ పాపమును మరి వేస్తావో
అప్పుడు నీవు రక్షించబడతావు. ఇక్కడ అతని దౌర్భాగ్యపు స్థితి మనం చూస్తే బిచ్చమెత్తుకునేవాడిగా ఉన్నాడు. అతనికి ఇంకా వేరే ఏ పని చేసేటువంటి అవకాశం లేదు. చాలా చాలా దీనుడిగా ఒకరి ముందు చేయి చాచి అడుగుతున్నాడు, ప్లీజ్ నాకు డబ్బులు ఇవ్వండి, నేను తినడానికి కొంచెం నాకు ఆహారం ఇవ్వండి, నేను ఇది లేదు నాకు, ప్లీజ్ ఇది ఏమి లేదు అని అడుగుతూ ఉన్నాడు. వాడి యొక్క జీవితము ప్రభువుని స్తుతించటానికి చేయబడి ఉంది. అన్ను దినము మన జీవితము ద్వారా మనము ప్రభువుని స్తుతించే వారముగా ఉండాలి. చాలాసార్లు మనం చూస్తున్నట్లయితే చాలామంది డబ్బులు సంపాదించిన తర్వాత సేవకు రావాలి అనుకుంటూ ఉంటారు. ఉద్యోగం చేస్తున్నానండి, రిటైర్డ్ అయిన తర్వాత నేను సేవకు వస్తాను అని అనుకుంటారు. సేవ అంటే నువ్వు ప్రత్యేకంగా వచ్చి చేసేది కాదు. నీవు సర్వీస్లో ఉండగా కూడా నువ్వు సువార్త ప్రకటించగలిగితే అది సువార్తనే. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు కాళ్ళు బాగున్నంత వరకు నీవు తిరుగుతూ ఉండవచ్చు. ఒకవేళ నీ కాళ్ళు లేకపోతే నువ్వు ప్రభు కొరకు నిలబడలేవు. నీ గొంతు బాగున్నంత వరకు నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించగలవు, దేవు పాటలు నువ్వు పాడగలవు, దేవుణ్ణి స్తుతించగలవు. ఒకవేళ నీ గొంతు లేకపోతే నువ్వు దేవుణ్ణి స్తుతించలేవు. అందుకని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు లేని జీవితాలు వ్యర్థమే. దేవుడు లేని జీవితాలు దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి జీవితాలు వంటివే. కానీ నీవు అలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి. అక్కడ పేతురు యోహానులు మరి ఆ దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నారంట. అది అతన్ని తీసుకొని వచ్చి శృంగారమును దేవాలయపు ద్వారము యొద్ద కూర్చొని పెట్టుకున్నారంట. ద గేట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అది చక్కటి బ్యూటిఫుల్ ద్వారముగా మరి సొలొమోను చెక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక బ్యూటిఫుల్ గేట్ దగ్గర ఏం చేస్తున్నాడంట, ఒక బ్రోకెన్ పర్సన్ని కూర్చోబెడుతున్నాడంట. విరగగొట్టబడినటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని ఏం చేస్తున్నాడు, అందమైనటువంటి ఆ ప్రదేశంలో కూర్చోబెడుతున్నాడు. ఎందుకో తెలుసా, దేవుడు ఆ యొక్క ద్వారము గుండా ప్రయాణం చేయబోతున్నాడు. దేవుని శిష్యులు, దేవుని యొక్క స్వరూపమైనటువంటి బిడ్డలు ఆ ద్వారము గుండా రాబోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎస్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు నీవు విరగొట్టబడిన స్థితిలో ఉన్నావేమో, ఈరోజు నీవు పాపము చేత నలగొట్టబడిన స్థితిలో ఉన్నావేమో, ఈరోజు నీకున్నటువంటి సమస్య చేత నువ్వు నలగొట్టబడి నీ విశ్వాసములో పడిపోయిన స్థితిలో ఉన్నావేమో. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ ఐ am passing through the gate. నీ జీవితము మరి విచ్ఛిన్నమైపోయిన నీ జీవితము, భయంకరమైన నలగ కొట్టబడిన నీ జీవితము అందమైనటువంటి జీవితముగా ప్రభువు మారుస్తూ ఉన్నాడు. పేతురు యోహానులు ఆ దేవాలయము ద్వారములోనికి వెళ్ళినప్పుడు ఇతని యొక్క దీనస్థితిని చూశారు. ఇతనిలో ఉన్నటువంటి ఆ యొక్క వేదనను వారు చూశారు. చూసి మమ్మల్ని చూడు అని వారు చెప్పారు. అయితే వాడు తేరి ఆశగా వారి వైపు చూశాడు. అమ్మో, వీళ్ళ దగ్గర ఎంత బంగారం ఉందో, ఎంత వెండి ఉందో, చూడు నేను వేస్తాను అని అనుకున్నాడు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ, పేతురు చెప్తున్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మేము కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నామని. ఎంత అద్భుతమైన మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఇళ్లలో బంగారం ఉంటుంది, చాలామంది ఇళ్లలో వెండి ఉంటుంది, చాలామంది ఇళ్లలో ధనం ఉంటుంది. కానీ వారి హృదయములో ఉండవలసినటువంటి, వారి గృహములో ఉండవలసినటువంటి దేవుడు యేసు ప్రభువారు ఉండరు. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ we are the mirror image of Jesus Christ. మనము యేసు ప్రభువారి యొక్క స్వరూపమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నీలో ఉన్నటువంటి బంగారాన్ని కాదు, నీలో ఉన్నటువంటి హోదాని కాదు, నీలో ఉన్నటువంటి టాలెంట్ని కాదు, నీలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీస్ని కాదు నువ్వు చూపించాల్సింది. ఏం చూపించాలి? నాలో నీలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని చూసి ప్రజలు మారిపోవాలి. నీలో ఉన్న దేవుని శక్తిని చూసి ప్రజలు అద్భుతాలు చూసేవారిగా ఉండాలని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి. క్రీస్తు లేనటువంటి జీవితములో మరి అధికారం ఉన్నా వేస్ట్, బంగారం ఉన్నా వేస్ట్, వెండి బంగారాలున్నా, గొప్ప హోదా ఉన్నా, మంచి బ్యూటిఫుల్ ఫర్నిచర్ ఉన్నా, ఏది కూడా అది కూడా అంతా కూడా వేస్ట్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీలో క్రీస్తు ప్రభు వారు కూర్చుంటూ ఉంటాడో, ఎప్పుడైతే నీవులో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారిని నీవు కనపరుస్తూ ఉంటావో, ఏమంటున్నాడండి? తేరి చూసి
వెంటనే నీవు లే, నాలో ఉన్న శక్తిని నువ్వు పొందుకో అని చెప్పగానే వాడు కుంటివాడిగా ఉన్నవాడు, పుట్టుకతో కుంటివాడిగా ఉన్నవాడు లేచి నిలబడినట్లుగా మనం ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో నాతో అద్భుతమైనటువంటి విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు అందుకని ఏం చేస్తున్నాడో తెలుసా? వాని కుడి చేయిని 7-8 వచనాల్లో మనం చూస్తే వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మానవుడికి శక్తినిచ్చేది ఏంటండి? చీలమండలము. ఎందుకంటే అందులో బోన్ మ్యారో ఉంటుంది, అందులో రక్తనాళాలు తయారయ్యేటువంటి పద్ధతి ప్రక్రియ ఉంటుంది. దేవుని శక్తి, దేవుని యొక్క వాక్కు ఏం చేసింది అని అంటే అతనిలో ఉన్న ప్రతి నరమును కదిలించేసిందంట. అతని కీళ్ళను, కండరాలను, అతని చీలమండలమును, ఎవ్రీథింగ్, సిరి నుండి సిరి పాదము వరకు. నిజంగా ఎంత గొప్ప అద్భుతము! ఒక మనుషుని సహాయము లేకపోతే నడవలేనటువంటి ఆ కుంటివాడు, మనుషులు ఎవరు కూడా ఎత్తుకుని రాకపోతే ఆ రోజు ఆహారం లేకుండా పస్తు పడుకోవాల్సినటువంటి ఆ కుంటివాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు లేచి మరి తన చీలమండలములో, తన కాళ్ళలో బలము తెచ్చుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విశ్వాసము ఇక్కడ ఈ కుంటివాడు చూపిస్తూ ఉన్నాడు. నిజంగా వెండి బంగారములు మా యొద్ద లేవు అనగానే, మరి ఎందుకయ్యా ఆపావు? అవసరమా ఆపడం? పెద్ద అడుగు డబ్బులేసేవాడిలాగా నన్ను చూడు అన్నావు అన్నాడా? అనలేదు. కానీ పేతురు, యోహానులు ఇచ్చేటువంటి ఆ అద్భుత క్రియను రిసీవ్ చేసుకోవటానికి తన హృదయమును తెరిచాడు ప్రభు కొరకు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని రోజు గంటల కొద్దీ దేవునిలో గడుపుతూ ఉన్నా, దేవుని వాక్యాన్ని చదువుతూ, మరి నేను ప్రార్థనకు రెగ్యులర్గా వెళ్తున్నా, ఆరాధనకు వెళ్తున్నా, కానుకిస్తున్నా, దశంభాగాలు ఇస్తున్నా, మరి కాపరికి మంచిగా మరి సహకారిగా ఉంటున్నాను నేను, ఇవన్నీ కూడా నేను చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. బట్ వన్ థింగ్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ దట్, ఆర్ యు రిలేటెడ్, కనెక్టెడ్ విత్ గాడ్? నీలో ఏముంది? నీలో దేవుని శక్తి ఉందా? దేవుని వాక్యానికి నీవు చోటివ్వకపోతే, నీ హృదయమును తెరవకపోతే ఆ అద్భుతము జరగదు. నీ జీవితంలో అద్భుతము జరగాలి అనంటే అనుదినము దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మానవుని మీద ఆధారపడకుండా దేవుని మీదనే ఆధారపడాలి. మానవుని ప్రయత్నము బయట మెట్ల వరకే, కానీ దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే నీవు మందిరము లోపలికి అడుగు పెడతావని ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అతని జీవితంలో చాలా అద్భుతమైనటువంటి 7 విషయాలు జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. క్లుప్తంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదట అతను ఎప్పుడైతే 8వ వచనంను మనం చూస్తున్నట్లయితే, వాడు దిగ్గున లేచి నడిచెను, గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. హల్లెలూయా. ఏం జరిగిందంటండి? మొదట అతను లేచాడు, 2 అతడు నిలిచాడు, 3 అతను నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. లేచాడు, నిలిచాడు, నడిచాడు. 4వ విషయాన్ని మనం చూస్తే అతను గంతులు వేస్తూ ఉన్నాడు. 5వ విషయాన్ని మనం చూస్తే దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. 6వ విషయంలోనికి మనం చూస్తున్నట్లయితే దేవాలయములోనికి ఆయన వెళ్ళాడు. 7వ విషయాన్ని గనక మనం అక్కడ చూస్తే మరి ఆయన దేవునిని మహిమపరిచినట్లుగా మనం ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, రక్షించబడినటువంటి నీవు ఏం చేయాలో తెలుసా? లేవాలి. మొదటిది మనం చూస్తున్నట్లయితే లేచాడు. ఎక్కడి నుంచి లేచాడు? తన యొక్క పాపపు స్థితిలో లేచాడు, తన యొక్క ప్రార్థన లేమిలోంచి లేచాడు. ఇక్కడ 2వ విషయాన్ని గనుక మనం గమనించినట్లయితే, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం గమనిస్తే, మెలకుగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. హల్లెలూయా. ఏం చేయాలంటండి?
మనము విశ్వాసమందు నిలిచే వారముగా ఉండాలి. మనం ఎప్పుడైతే రక్షించబడుతున్నామో, ఎప్పుడైతే మన పాపం అనేటువంటి కుంటితనము నుండి మనం విడుదల పొందుకున్నామో, ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క రక్తము మనల్ని శుద్ధి చేసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడి ఉన్నామో, మనం ఏం చేయాలంట? విశ్వాసమందు నిలిచి ఉండే వారముగా, మెలకుగా ఉండి ప్రార్థన చేసే వారముగా ఉండాలని మరి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఎంత చక్కగా విపులముగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నీ విశ్వాసమందు నీవు నిలిచి ఉండేవాడిగా ఉండాలని మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మూడో విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, నడిచాడంట. మన జీవితం ఆత్మీయమైనటువంటి జీవితంని మనము గమనించుకున్నట్లయితే, మన జీవితంలో అనుదినము ప్రభు కొరకు నడిచే వారముగా ఉండాలి. సమాధానార్థమైనటువంటి సిద్ధ మనస్సు అనేటువంటి సువార్త జోడును మనం తగిలించుకొని దేవుని కొరకు నడిచే వారముగా ఉండాలి. దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. ప్రభు కొరకు మనము అనుదినము కూడా మన పాదములు దేవుని యొక్క సన్నిధానంకే నడిచేవిగా ఉండాలి. నీ పాదములు ఎక్కడికి నడుస్తున్నాయి? మరి దేని గురించి నీ నడక ఉంది? దేనిలోనికి నువ్వు నడుస్తున్నావో ఈరోజు గమనించుకో. వీడేం చేస్తాడో తెలుసా? తన విశ్వాసములో లేచాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాసమందు నిలిచి సహవాసమందు నిలిచి ఉన్నాడు. మూడవది ఏం చేస్తున్నాడో తెలుసా? ఆత్మానుసారమైనటువంటి నడకను కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఒకసారి మనము కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని గనుక మనం గమనిస్తే, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. ఏం నడుచుకోవాలంటండి? ఆత్మానుసారమైనటువంటి నడకను మనము కలిగి ఉండాలి. మన సమయాన్ని పోనీయకుండా మనం ఏం చేయాలంట? ఆత్మానుసారమైనటువంటి నడకను మనం కలిగి ఉన్న వారిగా ఉండాలి. 4వ విషయాన్ని కనుక ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే, అతలు గంతులు వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే దేవునిలో ఆనందించేటువంటి తత్వాన్ని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మనమందరము కూడా దేవునిలో గంతులు వేసే వారముగా, ఆనందం చేటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. 5వ విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే, దేవునిని స్తుతిస్తూ వారితో పాటు అక్కడకు మందిరంలోనికి వెళ్ళారంట. హల్లెలూయా. ఫస్ట్ టైం దేవుడు వారి జీవితంలో చేసిన గొప్ప కార్యమును ఏంటో తెలుసా? తన పాతదైనటువంటి ఆ స్థితి మారిపోయి మొదటిసారి దేవాలయములోనికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. దేవుని స్తుతిస్తున్నాడు. పాతది పోయింది, ఇదిగో పాతది గతించెను, సమస్తము నూతనమయ్యను అని పౌలు మరి కొరింథీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రవేశింపలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అతను ఏం చేస్తున్నాడో తెలుసా? తనకు తానుగా దేవాలయములోనికి వెళ్తూ ఉన్నాడు. మనుషుల సహాయం తీసుకొని బయట కూర్చున్నటువంటి అతను దేవుని సహాయముతో మొట్టమొదటిసారిగా దేవుని మందిరంలోనికి అడుగుపెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మందిరము ఆశీర్వాదానికి గుర్తు, దేవుని మందిరము విడుదలకు గుర్తు, దేవుని మందిరము స్వస్థతకు గుర్తు, దేవుని మందిరము ఇదిగో గొప్ప కృపకు గుర్తు. అలాంటి దేవుని మందిరంలోనికి నీవు నేను అడుగు పెట్టగలిగినట్టు కృపను ప్రభు అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు వరకు భయములో బ్రతికావేమో, ఇప్పుడు వరకు కన్నీటిలో బ్రతికావేమో, ఇప్పుడు వరకు వేదనలో బ్రతికావేమో, ఇప్పుడు వరకు విరక్కొట్టబడిన స్థితిలో బ్రతికావేమో, ఇప్పుడు వరకు కుంటివాడిగానే బ్రతికావేమో, ఆత్మీయముగా ఎదగలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. కానీ ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు లేచి ప్రార్థన చేయి. నీవు ప్రభుతో సహవాసమందు నిలిచి ఉండు. మరి ఆత్మానుసారమైనటువంటి నడకను కలిగి ఉండు.
దేవునిలో ఆనందిస్తూ గంతులు వేసేటువంటి పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించేటువంటి గొప్ప కృపను కలిగి ఉండు. అంత మాత్రమే కాదు, దేవునిని స్తుతిస్తూ నూతనమైనటువంటి అభిషేకంలోనికి నీవు రావాలని ప్రభు నిన్ను ఈరోజు కోరుకుంటూ ఉన్నాడు. వాడి ప్లేస్ మారిపోయింది, వాడి ఫ్రెండ్షిప్ మారిపోయింది, వారి యొక్క హోదా మారిపోయింది. ఇప్పుడు వరకు కూడా మెట్ల మీద కూర్చొని ఆడుకుంటూ ఉండేవాడు, కానీ ఇప్పుడు పేతురు యోహానులతో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇప్పుడు వరకు ఆ యొక్క పాత కంపు కొడుతున్నటువంటి స్థలంలో కూర్చున్నాడు, కానీ శృంగారమను దేవాలయంలోనికి అడుగు పెట్టగలుగుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్దకు సంపూర్ణముగా వస్తావో అప్పుడు ఏమైపోతుందో తెలుసా? నీ స్థితి మారిపోతుంది, నీ నడక మారిపోతుంది, నీ స్థానం మారిపోతుంది, నీ యొక్క ప్రాంతంలో మారిపోతాయి, నీ కన్నీరు మారిపోతుంది, నీ వేదన మారిపోతుంది, నీ దుఃఖం మారిపోతుంది, నీ స్నేహం కూడా మారిపోతుంది. యూ విల్ బీ ద గ్రేటెస్ట్ పీపుల్. గొప్ప శక్తిని కలిగిన వారముగా మనం ఉండబోతున్నాం. ఎప్పుడైతే మనం అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటామో, ఇక్కడ ఈ కింద 2 వచనాలు మనం చదివితే, వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచిరి, శృంగారమును దేవాలయపు ద్వారము యొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముంది పరవశురైరి. హల్లెలూయా! ఎంత గొప్ప విషయము! మారిన జీవితాలు, మారిన బ్రతుకులు, మారిన పరిస్థితులు ఇక్కడ అన్నీ కూడా దేవునిని మహిమపరుస్తూ ఉన్నాయి. బలహీనుడిగా ఉన్నాడు పేతురు, పిరికివాడిగా ఉన్నాడు పేతురు, కానీ ఎప్పుడైతే తనను తాను మార్చుకొని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఉన్నాడో అప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన జీవితం అద్భుతం కాదు, ఇంకొకరి జీవితాన్ని కూడా అద్భుతమునుగా మార్చివేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితం మారిపోతుంది, నీ స్థితి మారిపోతుంది. నువ్వెప్పుడైతే ప్రభు యొద్దకు వస్తూ ఉన్నావో అప్పుడు ఏమైపోతుందో తెలుసా? గాడ్ ఈస్ ఫిల్లింగ్ యూ విత్ ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్. అంత మాత్రమే కాదు, యేసు నామములో అద్భుతమును చేసే శక్తిని ప్రభుని కనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సందర్భం ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన యొక్క పాతదైనటువంటి బ్రోకెన్నెస్, మన పాతదైనటువంటి విరగకొచ్చబడినటువంటి స్థితి ఏమైపోతుందో తెలుసా? అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి జీవితముగా మారిపోతూ ఉంది. ఈరోజు దేవునితో నీకు సహవాసం ఉందా? దేవునితో నీకు సంబంధం ఉందా? అనుదినము దేవునిని ఆరాధించేటువంటి సహవాసము నీవు కలిగి ఉన్నావా? అనుదినము ఇంటింటా నీ కుటుంబములో నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? సమాజములో నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? మందిరములో నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? వ్యక్తిగతముగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఈరోజు ఒకవేళ నువ్వు ఇలాంటి పరిస్థితిలో లేకపోతే, నీవు నేను కుంటివాడిగా ఉన్నవారమే, నీవు నేను లేమెన్స్గా ఉన్నవారమే. కానీ ప్రభు కృప ఈరోజు నీ యొద్దకు వస్తుంది. ఇంకా నీ పాపము చేత నీవు పట్టబడి నిలబడలేని స్థితిలో ఉన్నావేమో, నీ ఆత్మీయమైనటువంటి మరుగుజ్జుతనములో నీవు ఉన్నావేమో. ప్రభు నీ యొద్దకు వస్తున్నాడు. ఆ రోజు జక్కయ్య ఇంటికి వచ్చాడు. జక్కయ్య దిగిరా, నేను నీ ఇంటికి రాబోతున్నానని చెప్పాడు. పొట్టివాడైనటువంటి జక్కయ్య, తన పాపమనే మరుగుజ్జును కలిగినటువంటి జక్కయ్య చెట్టు దిగి రాగానే యేసు ప్రభువారు జక్కయ్య ఇంట్లోనికి వచ్చారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు జక్కయ్య ఇంటిలోనికి వచ్చారో తన జీవితం మారిపోయింది, తన ఆలోచనలు మారిపోయినాయి, తన బ్రతుకు మారిపోయింది, తన యొక్క స్థితి మారిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు కూడా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ శృంగారమును దేవాలయము వద్దకు ఏమైపోయిందో తెలుసా? మరి కుంటివాడిగా ఉన్నవాడిని స్వస్థపరచుటకు పేతురు యోహానులను ప్రభు అక్కడికి పంపించారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యమే నీ యొద్దకు వస్తూ ఉంది. నీ వాక్యం ఎప్పుడైతే నీ యొద్దకు వస్తూ ఉందో ఆ వాక్యాన్ని స్వీకరించగలిగినటువంటి హృదయాన్ని మనము కలిగి ఉండాలి. వెండి బంగారములు నీ యొద్ద ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నీ ఇంటిలో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ యు ఆర్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవునిని నీవెప్పుడైతే చూపిస్తూ ఉంటావో నీ జీవితము అద్భుతముగా, ఆశీర్వాదకరముగా, నీవు ఆశీర్వదించబడటమే కాదు, నీలో ఉన్న దేవుని శక్తి ఇతరులకు ఆశీర్వాదకరముగా నిలబడబోతుంది. ఎప్పుడైతే నీవు సహవాసము కలిగి ఉంటావో, నీవు లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవాలయంలోనికి అడుగు పెట్టి
ఏమైపోతుందో తెలుసా? దేవుని మహిమ పరిచేవారముగా మనం ఉండబోతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా నాకు సమయం లేదు, ఇంకా నాకు సహవాసం వద్దు, ఇంకా నేను చేసేదే కరెక్ట్, ఇంకా నేనే అని నువ్వు అనుకుంటున్నావేమో. బట్ టైమ్ ఈజ్ ఓవర్. ఒకవేళ ఈరోజు ఈ క్షణమే గనక నీ జీవితాన్ని ఇచ్చినట్లయితే, ఎక్కడెక్కడైతే నీవు లేవలేని స్థితిలో ఉన్నావో, ఎక్కడెక్కడైతే ఇతరుల హెల్ప్ తీసుకునేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావో, అలాంటి పరిస్థితిలో ప్రభు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. అలాంటి సిచ్యువేషన్లోంచి ప్రభు నిన్ను బయటకు తీసుకొని రాబోతున్నాడు. కనుకనే అధైర్యపడక ప్రభు యొద్దకు రా. దేవుని మహిమను నీ జీవితంలో, ఈ కుంటివాడు ఎలాగైతే స్వస్థత పరచబడ్డాడో, ఈ కుంటివాడు ఎలాగైతే విడుదల పొందుకున్నాడో, ఈ కుంటివాని జీవితం ఎలాగైతే మారిపోయిందో, నీ బ్రతుకు కూడా మారిపోతుంది. అతి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. నిజమే ప్రభువా, మా పాపముల చేతనైనా, విరగొట్టబడిన స్థితి చేతనైనా, ఇతరుల మీద ఆధారపడుకునేటువంటి స్థితి పట్టింది ప్రభువా. మేము ఎప్పుడు కూడా నైనా ఆశీర్వాదం బయటనే నిలబడి ఉన్నాం నాయనా. కానీ ఈ రోజునైనా నీ ప్రేమ చేత, మీ కనికరం చేత, మీ కృప చేత నాయనా తండ్రి, మేమందరము కూడా నాయనా నీ పాద సన్నిధానంలో నిలబడుటకు మీరు శక్తిని అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. బలమైన దేవ, ఈ వాక్యము నాయనా విన్న ప్రతి ఒక్కరి జీవితాలలో నాయనా అద్భుతము జరిగించినట్లుగా మీరు సహాయం దయచేయండి ప్రభా. విన్న ప్రతి ఒక్కరి జీవితము అయా నూతనమైన మార్పులోనికి అయా మార్చివేయబడునుగా అక్కనైనా. ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి నీ సమృద్ధికరమైనటువంటి దీవెనల చేత మీరు నింపమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ వాక్యము ద్వారా మీరందరూ కూడా బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియచేయండి. మేము తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.